ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ ఈరోజు జరగబోతున్న నేపథ్యంలో అయితే జరగబోతున్న నేపథ్యంలో అయితే ఆర్సీబీ అయితే అలాగే పంజాబ్ రెండు టీంలు తలబడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మొత్తం విశాఖ యువ క్రీడాకారులు మనతో పాటు ఉన్నారు. ఆ యువ క్రీడాకారులు ఏ టీం మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని చెప్పి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ముందుగా రాజుగారు కోచ్ ఉన్నారు. రాజుగారు చెప్పండి, ఈరోజు ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ అవుతుంది. ఇరు జట్టులో ఏ జట్టుకు మీరు ఓటేస్తారు? రిజల్ట్లో ఏ జట్టు అనేది లేదు సార్, రెండు మంచి టీంలే. సో ఇటు చూస్తే ఆర్సీబీ 18 years నుంచి కప్పు లేదు, అటు చూస్తే పంజాబ్. సో ఇద్దరికి ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ అనేది లేదు. సో ఎవరు గెలిచినా సో ఐఎమ్ సో హ్యాపీ. బట్ విరాట్ కోహ్లీ గెలిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఆర్సీబీ గెలిస్తే కొంచెం ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, సో గెలిస్తే బెటర్ అని, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు. సో దట్స్ వై. కానీ ఇరుపరంగా జట్ల విషయంగా చూస్తే మాత్రం బోత్ టీమ్ ఆర్ నౌ ఈక్వల్. సో బ్యాటింగ్ ఆర్డర్ అవ్వచ్చు, మిడిల్ ఆర్డర్ అవ్వచ్చు, బౌలింగ్ ఆర్డర్ అవ్వచ్చు, ఎవరు చూసినా చాలా టఫ్ పోటీ ఉంది. అలాగనే పంజాబ్ని తక్కువ అంచనా వేసే అసలు వేయలేము. సో లాస్ట్ చూసారు క్వాలిఫైడ్ 2లోని. సో క్వాలిఫైడ్ 2లోని వన్ సైడ్ ఆల్మోస్ట్ ముంబై విన్ అవుతున్న టైంలో ద క్యాప్టెన్ సిఎస్ఐఆర్ వన్ సైడ్ మ్యాచ్ని అలాగా పంజాబ్ సైడ్ తీసుకొచ్చి వన్ సైడ్ విన్ తీసుకొచ్చాడు, వన్ మ్యాన్ షో చేశాడు. సో ఎవరిని తక్కువ అంచనా వేయలేము. ఇరు జట్లు మాత్రం చాలా టఫ్గా ఉన్నాయి. సో ఐ థింక్ చెప్పలేం. సో ఎవరు గెలిచినా ఓకే, బట్ మై సపోర్ట్ ఆర్సీబీ. సో కంపల్సరీగా ఆర్సీబీ వినొద్దని నేనైతే కోరుకుంటున్నాను. జస్ట్ మనతో పాటు యువ క్రీడాకారులు అయితే ఉన్నారు. వీళ్ళు ఎవరికి ఓటేస్తారో అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఏమంటావు, ఎవరు గెలుస్తారంటావు ఈరోజు? ఈసారి చాలా 18 years అమ్మ ఆర్సీబీ కప్ విన్ అవ్వాలి. కోహ్లీ చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు కానీ ఇంకా అవ్వట్లేదు. ఈసారి కప్ నందే. मेरे हिसाब से तो पंजाब को जीतना चाहिए. श्रेयस अय्यर ये साल फॉर्म में भी है और ये इनका लास्ट मैच में भी इतना अच्छा खेले हैं. मुझे लगता है कि श्रेयस अय्यर पंजाब को जीतना चाहिए. और बॉलिंग ऑर्डर में भी तो अरिजीत सिंह बहुत अच्छा खेलता है. मेरे हिसाब से तो पंजाब को जीतना चाहिए. श्रेयस अय्यर फॉर्म में पंजाब ही जीतेगा. చెప్పు నాన్న, ఎవరు ఆడతారు బాగా? ఆర్సీబీ. నేను ఆర్సీబీ సపోర్ట్ చేస్తాను. ఎందుకు? 18 years నుంచి ఆ విరాట్ కోహ్లీకి ఇప్పుడు దాకా ఒక్క కప్ కూడా రాలేదు. అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు విరాట్ కోహ్లీకి కప్ వస్తుందో. ఎందుకు ఈసారి వన్ మ్యాన్ షో కాకుండా ఫుల్ టీం అంతా మంచి పర్ఫామ్ చేస్తున్నాడు. దానివల్ల ఈసారి ఆర్సీబీ విన్ అవ్వాలని కోరుకుంటాను. పంజాబ్ బాగానే ఆడుతుంది కానీ ఆర్సీబీ సపోర్ట్. నేను ఆర్సీబీకి సపోర్ట్ చేస్తా. అప్పటి నుంచి 18 years నుంచి ఆర్సీబీకి ఒక్క కప్పు కూడా రాలేదు. ఈసారి రావాలి. విరాట్ కోహ్లీ. సాల్ట్ పటిదార్. ఎవరు విన్ అవ్వాలి ఈరోజు? ఆర్సీబీ. అంతా ఆర్సీబీ ఫ్యాన్సేనా? ఈసారి 4 captains చేంజ్ అయ్యారు. మళ్ళీ రజత్ పటిదార్ ఈసారి గొప్ప ఆర్సీబీకి అందిస్తాడని కోరుకుంటున్నాను. నేను ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నాను. 2022 నుంచి నేను ఆర్సీబీ సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఈసారి ఆర్సీబీ కావాలి. ఈసారి కప్ నమ్మదే. आरसीबी ऑलवेज विंस. सपोर्टिंग आरसीबी 18 years से जीत नहीं पाई है. विराट कोहली एक ही है कि आज विराट कोहली अच्छा खेले और ऑरेंज कैप लेके जाए और जॉश हेजलवुड अच्छा खेल के पर्पल कैप लेके जाए. इस साल कप नाम दे. आरसीबी जीतना क्योंकि वो लोग 18 years से जीते नहीं है और विराट कोहली को इस बार सेंचुरी मारना पड़ेगा ये मैच और हेजलवुड को 5 विकेट लेना पड़ेगा. इस साल कप नाम दे. ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నాను. కింగ్ విరాట్ కోహ్లీ కప్ కొట్టాలనుకుంటున్నాను. ఎప్పుడు కింగ్కే సపోర్ట్, ఏ టీంలో ఉన్న కింగ్కే సపోర్ట్. ఆర్సీబీయే గెలవాలి. నిన్న క్వాలిఫైయర్స్ 1లో ఆర్సీబీ చిత్తుగా పంజాబ్ని ఓడించింది. అలానే మళ్ళీ ఫైనల్స్లో కూడా అలానే ఓడిస్తుంది అని కోరుకుంటున్నాను. అంటే ఆర్సీబీలో ఎవరు ఏ ప్లేయర్స్ ఎలాగా ఆడతారు? ఈరోజు నిజంగా సెంచరీ ఎవరు చేస్తారు? సెంచరీ అయితే విరాట్ కోహ్లీయే చేస్తాడని కోరుకుంటున్నాను. పటీదార్, విరాట్ కోహ్లీ అందరూ బాగా ఆడతారు. అంటే పంజాబ్ కూడా టఫ్ ఇస్తుంది కదా, ఆర్సీబీ ఎందుకు విన్ అవుతుంది? ఏ పంజాబ్ అవ్వకూడదా? పంజాబ్ బాగా ఆడలేదా? విరాట్ కోహ్లీ ఉంటే పంజాబ్ ఇంకా చిత్తే కదా. అంతే అంటారా? మొత్తం అంతా ఆర్సీబీకే సపోర్ట్.
ఇది మనం చూసుకోవచ్చు ప్రధానంగా ఈరోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మొత్తం ఫైనల్స్ అయితే జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అలాగే పంజాబ్ మొత్తం 2 టీములు అయితే తలపడుతున్నాయి. అయితే విశాఖలో మనం ఈ క్రికెట్ అకాడమీలో అయితే మటుకు వైజాగ్ క్రికెట్ అకాడమీలో అయితే మటుకు మొత్తం అంతా ఆర్సీబీ గెలుస్తుంది. ఎందుకంటే మొత్తం సర్వత్రా మొత్తం అంతా విరాట్ కోహ్లీనే ఫోకస్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ కంపల్సరీగా సెంచరీ చేస్తారు. అలాగే విరాట్ కోహ్లీ పెద్ద దన్ను ఆర్సీబీగానే అంటున్నారు. అలాగే ఆర్సీబీ గెలాలి, ఆర్సీబీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి వీళ్ళు నమ్మకం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి ఈరోజు ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. మొత్తం ఉత్కంఠంగా ఈరోజు రాత్రి 7:30కి అయితే జరగబోయే మ్యాచ్ ఎవరు ఎలా ఆడతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి పాలవుతారో మొత్తం అందరూ వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.